కాలుష్య నియంత్రణ కోసం బస్సుల్లో బయోడీజిల్ వినియోగించడానికి శ్రీకారం చుట్టింది ఆర్టీసీ. సాధారణ డీజిల్లో 10% బయోడీజిల్ కలిపి ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఈ ప్రయోగంతో హైదరాబాద్లో సక్సెస్ సాధించిన సంస్థ జిల్లాల్లోనూ దీన్ని అమలు చేస్తోంది. దీంతో ఓవైపు పర్యావరణం కాపాడటంతో పాటు లీటర్కు ₹3 చొప్పున ఆదా అవనుంది. కాలుష్య నియంత్రణలో భాగంగా వరంగల్ రీజియన్లో బయోడీజిల్ వాడకాన్ని ప్రారంభించింది ఆర్టీసీ. హైదరాబాద్లో ప్రయోగం సక్సెస్ అయి మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బయోడీజిల్ వాడాలని ఆర్టీసీ నిర్ణయించింది. వరంగల్ రీజియన్ పరిధిలోని హన్మకొండ లోకల్, జనగామ, తొర్రూర్, మహబూబాబాద్, పరకాల డిపోల్లో ప్రయోగాత్మకంగా బయోడీజిల్ను వాడకం మొదలుపెట్టింది. 2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నల్గొండ జిల్లాలో బయోడీజిల్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. అదే తరహాలో ఆదిలాబాద్ జిల్లాలో ఈ పద్ధతిలో డీజిల్ తయారు చేసి అటవీ ప్రాంతాల్లో జనరేటర్లకు ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. కాలుష్య నివారణకు ఆర్టీసీ కూడా ఈ బయోడీజిల్నే వాడుతోంది. హన్మకొండలోని లోకల్ బస్సు డిపోల్లో బయోడీజిల్ ట్యాంకర్ను ప్రారంభించారు అధికారులు. పర్యావరణానికి నష్టం కలగకుండా కానుగ గింజలు, ముదం గింజల్ని ఉపయోగించి బయోడీజిల్ తయారు చేస్తారు. డీజిల్తో ప్రాణాంతక కార్బన్ మోనాక్సైడ్ వాయువులు వెలువడతాయి. వాటిని కంట్రోల్ చేయడానికి బయోడీజిల్ ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు అధికారులు. వరంగల్ రీజియన్లో 5 డిపోల్లో బయోడీజిల్ వాడనున్నట్లు తెలిపారు. ఈ బయోడీజిల్ అనేది టీఎస్ఆర్టీసీకి ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది. మరి డీజిల్ ప్రైస్ కంటే ఒక ₹3 ప్రతి లీటర్కి తక్కువ రేటుకి ఈ బయోడీజిల్ టెక్నాలజీస్ వారు మాకు సప్లై చేస్తున్నారు. దానివల్ల ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. బయోడీజిల్ అనేటువంటి దాన్ని వాడడం వల్ల మనం పొల్యూటెంట్ లెవెల్స్ తగ్గిపోతాయి. 5 డిపోలకి ఈ బయోడీజిల్ను వాడేటువంటిది ట్యాంక్స్ అన్ని కూడా ఎరెక్షన్ అయిపోయింది. ఇప్పుడు హన్మకొండతో స్టార్ట్ చేసి మిగతా 4 డిపోల్లో కూడా బయోడీజిల్ వినియోగాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాము. ఈ పద్ధతిలో 100 లీటర్ల సాధారణ డీజిల్కు 10 లీటర్ల బయోడీజిల్ కలిపి బస్సుల్లో వినియోగిస్తామన్నారు అధికారులు. బయోడీజిల్ వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు సంస్థకు లీటర్కు ₹3 చొప్పున ఆదా అవుతుందన్నారు. 10% బయోడీజిల్, 90% డీజిల్ని మిక్స్ చేసి వాళ్ళు రెగ్యులర్ యూసేజ్ మా బ్లెండ్ ట్యాంక్ నుంచి వాళ్ళు స్టోరేజ్ ట్యాంక్ ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళు ఏదైతే ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటారో అదే మాదిరిగా 10% యాజ్ పర్ స్కేల్ ప్రకారంగా వాళ్ళు తీసుకుని మిక్స్ చేసుకుంటారు. ఆర్టీసీ సంస్థ ప్రయోగాత్మకంగా చేపట్టిన బయోడీజిల్పై పోలీస్ బాసులు ఆసక్తి చూపిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో బయోడీజిల్ వినియోగాన్ని పరిశీలించనున్నామన్నారు సిపి సుధీర్ బాబు. CO2 కన్జంప్షన్ లెవెల్ తగ్గినప్పుడు మనకు ఉన్నటువంటి సల్ఫర్ కూడా తగ్గుతుంది కాబట్టి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉన్నటువంటి నష్టాలన్నీ కూడా మనం అధిగమించవచ్చు. కన్సర్న్ సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడి ఒక మొత్తం రాష్ట్రం మొత్తంగా చేస్తే డీజీ గారు నిర్ణయం తీసుకుంటారు. బట్ ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్. నేను కూడా చూసిన తర్వాత బాగా అనిపించింది. మిగతా డిపోల్లోనూ ఇదే తరహా డీజిల్ ఉపయోగించాలని భావిస్తోంది ఆర్టీసీ.